453 కోట్లతో ఋషికొండలో భవనాలు నిర్మించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిధులను గత పాలకులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఋషికొండలో మట్టితో కూడా వ్యాపారం చేశారని, ఇక ఋషికొండ భవనాలతో ఆదాయం ఎలా వస్తుందో ఆలోచిస్తున్నామని అన్నారు. ఇక ప్రభుత్వానికి జనసేన తరపున ప్రతిపాదనలు పంపుతామని సీఎం చంద్రబాబుతో చర్చించి ఋషికొండ భవనాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఈ అన్నిటిని కలిపి 9.88 ఎకరాల ఋషికొండ మీద నిర్మించారు. దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు. అనుమతులు మించి కొండను దెబ్బేశారు. పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పాలి. సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్. బట్ దాన్ని వైలేట్ చేశారు. గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని, అతిక్రమణని, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి, విచారణ చేశారు, వైలేషన్స్, అతిక్రమణలు అన్నింటినీ ధృవీకరించారు. అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది. కోసం కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు. అంటే టూరిజం బిల్డింగ్కి ఎక్కడ కూడా అలాంటప్పుడు మన ప్రతి ఊరు ఇలా కట్టాలి. రియల్లీ దర్ ఇంటెన్షన్ ఈజ్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్. అంటే మనకి వైజాగ్ కానీ, ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా, రాయలసీమ కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే క్వాలిటీతో కట్టాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్. ఇది ఇట్స్ ఆబ్వియస్. దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సింది, డిఫెండ్ చేయాల్సింది, దాన్ని సర్దాల్సింది. ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది. పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్, 7 బ్లాక్స్కి. కానీ కట్టింది 4 బ్లాకులే. దానికే 354 కోట్లు లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికేదో ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోవడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి, ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో. ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి. అంతే కదా. నేను అది కోటికి 100%, 200% అడగట్లేదు. కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్లు అంత పెట్టుబడి పెడితే ఎలా చేయాలని నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిల్లు దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మార్గం. నేనైతే ఇంకొంచెం ఎక్స్టెండల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ఏది ప్రపోజల్ చెప్తే దాన్ని స్కటిల్ చేశాను. అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని అమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ, లైక్ సింగపూర్ గవర్నమెంట్. దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి? ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్, అంటే 1 నెల నాకు ఎంత టైం పడుతుందో, ఇది కనీసం కొన్ని అది ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ. సో అట్లాగే వైజాగ్ హ్యాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలు ఇంక డిలే చేయాలి.